హలో ఎవ్రీవన్, మీరు కూడా మీ ఫేవరెట్ యూట్యూబర్స్ చెప్పారని ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయడానికి బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టి మొత్తం లాస్ అయిపోయారా? బట్ యాక్చువల్గా మీరు నిజంగానే లక్షల్లో ఎర్న్ చేయాలనుకుంటే బెట్టింగ్ యాప్సే చేయాల్సిన పని లేదు. మన ఫేవరెట్ యూట్యూబర్స్ అయిన ఆయిజూడ్, నాన్ వేష్ణ బ్రదర్స్ లాగా మీరు కూడా కరెంట్ టాపిక్స్ మీద కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎవ్రీ మంత్ ల్యాక్స్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, మనం కూడా ఈ యూట్యూబర్స్ లాగా లక్షల్లో ఎర్న్ చేయాలంటే మనకు కూడా లక్షల్లో ఆర్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా అని. బట్ యాక్చువల్గా మీకు ఎలాంటి సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మీరు కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. టు బి ఫ్యాక్ట్ మీకు అసలు యూట్యూబ్ ఛానలే అవసరం లేదు. సో ఇవేమీ లేకుండానే మీరు కూడా ట్రెండింగ్ టాపిక్స్ మీద కంటెంట్ క్రియేట్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎవ్రీ మంత్ లక్షల్లో ఎర్న్ చేసుకోవచ్చు. నమ్మకం కుదరట్లేదా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి అథెంటిక్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ క్రియేషన్ అనేది మీరు తెలుగులో చేసుకోవచ్చు, హిందీలో చేయొచ్చు, ఆర్ ఇంగ్లీష్లో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వర్క్ మీరు మొబైల్లో చేసుకోవచ్చు ఆర్ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే మీరు ఈ ట్రెండింగ్ టాపిక్స్ని ఎక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు మొబైల్లో అయినా ఆర్ ల్యాప్టాప్లో అయినా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ పేజ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సో ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ అని మనకు ఓపెన్ అయింది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఈ గూగుల్ ట్రెండ్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్లోర్ ట్యాబ్లో ప్రజెంట్ వరల్డ్ వైడ్గా కానీ లేదా ఎనీ పర్టికులర్ కంట్రీలో ఏ టాపిక్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయో మనకి ఇక్కడ లిస్ట్లో చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఫిల్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఇండియా అని ఉంది. సో ఈ టాపిక్స్ అనేవి ప్రజెంట్ ఇండియాలో ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వరల్డ్ వైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే పాస్ట్ 12 months అని ఉంది కదా, ఇక్కడ మనం పాస్ట్ 1 hour, పాస్ట్ 4 hours, పాస్ట్ 1 day, 7 days, 30 days ఇలా ఒక లిమిటెడ్ టైం ఫ్రేమ్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ 7 daysలో మనకి ఇక్కడ ప్రజెంట్ ఐపీఎల్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ లిస్ట్లో అయితే చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫిల్టర్లో మీరు ఎనీ పర్టికులర్ కేటగిరీ, ఇన్ కేస్ మీరు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చూడాలనుకుంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ట్రెండింగ్ టాపిక్స్ చూడవచ్చు. సో ఈ ఫిల్టర్ యూస్ చేసి మనం ఎనీ పర్టికులర్ కేటగిరీలో ఏ టాపిక్స్ ట్రెండ్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ థర్డ్ ట్యాబ్ వచ్చేసి ట్రెండింగ్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ అన్ని కేటగిరీస్లో కూడా ఏ టాపిక్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయో ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ లిస్ట్లో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఎర్త్ క్వేక్ అని ట్రెండ్ అవుతుంది. సో ఇక్కడ సర్చ్ వాల్యూమ్ చూస్తే పాస్ట్ 4 hours, సో లాస్ట్ 4 hours ఎర్త్ క్వేక్ అని 2 lakhs members సెర్చ్ చేశారనమాట. సో జస్ట్ 4 hours ఈ టాపిక్ ఎంతలా ట్రెండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈరోజు మయన్మార్, చైనా, బ్యాంకాక్ ఈ లొకేషన్స్లో సివియర్ ఎర్త్ క్వేక్ అనేది వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఎస్టర్డే జరిగిన మ్యాచ్ మీద కూడా ఎక్కువ ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మీరు ఈ గూగుల్ ట్రెండ్స్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఏ టాపిక్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఏ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుందో ఆ టాపిక్స్ అండ్ ఆ న్యూస్ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీరు మీ ఫోన్లో ఉండే ట్విట్టర్ యాప్, ఎక్స్ యాప్ యూజ్ చేసి ప్రజెంట్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా ఏ టాపిక్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఒక 5 to 10 minutes బ్రౌజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద మీరు కంటెంట్ పబ్లిష్ చేయాలంటే మీకు ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఉండాలి. ఈ బ్లాగ్ని మీరు ఫ్రీగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బ్లాగర్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక 2000 rupees ఇన్వెస్ట్మెంట్ ఓకే అనిపిస్తే మీరు వర్డ్ ప్రెస్లో కూడా క్రియేట్ చేయొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం మీరు ఫ్రీగా బ్లాగర్లో చేసి కంటే వర్డ్ ప్రెస్లో చేస్తే మీకు రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. మీరు వర్డ్ ప్రెస్లో మీ ఓన్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే డౌట్ మీకు ఉంటే నేను దీని మీద అయితే ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోలో ఉన్న ప్రాసెస్ని మీరు ఫాలో అయితే కనుక వితిన్ 15 minutesలోనే మీరు మీ ఓన్ బ్లాగ్ని క్రియేట్ చేసుకోగలరు. ఈ బ్లాగ్ క్రియేషన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఈవెన్ ఒక 10th class స్టూడెంట్ కూడా ఒక 15 minutesలో అయితే ఒక ఓన్ బ్లాగ్ క్రియేట్ చేసుకోగలరు. అంతేకాకుండా ఈ ప్రాసెస్ని సీరియస్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న బోనస్ కూడా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను బ్లూ హోస్ట్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వర్డ్ ప్రెస్ హోస్టింగ్కి సైన్ అప్ అయితే కనుక మీకు ఒక ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. వన్స్ మీరు వర్డ్ ప్రెస్ బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత మీ డాష్ బోర్డ్ అనేది
ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ కొత్త ఆర్టికల్స్ పబ్లిష్ చేయడానికి పోస్ట్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ క్లిక్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ పోస్ట్ దాని మీద క్లిక్ చేస్తే కొత్త ఆర్టికల్ పబ్లిష్ చేసే విండో అయితే వస్తుందన్నమాట. సో బ్లాగ్ అయితే క్రియేట్ చేసాం, బట్ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ విధంగా పబ్లిష్ చేయాలి. సో ప్రీవియస్గా మనం గూగుల్ ట్రెండ్స్లో ఇక్కడ ఎర్త్ క్వేక్ అని ఐపీఎల్ మ్యాచెస్ మీద ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అయితే చూసాం కదా. సో ఫస్ట్ నేను ఈ ఎర్త్ క్వేక్ అనే టాపిక్ తీసుకుంటున్నా. ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకోండి, ఎర్త్ క్వేక్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ ఎర్త్ క్వేక్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్లో న్యూస్లోకి వెళ్ళాలన్నమాట. ఆల్లో కాకుండా న్యూస్లోకి వెళ్ళాలి. న్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీసెంట్గా పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఎనీ ఆర్టికల్ ఓపెన్ చేసి చూసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఈ ఆర్టికల్ అయితే ఓపెన్ చేశాను. సో మీరు ఈ ఆర్టికల్ చూస్తే కనుక చూడండి ఎంత షార్ట్ కంటెంట్ ఉందో. సో ఈ ఆర్టికల్ అనేది జస్ట్ ఇంతే అన్నమాట, కింద అయితే ఏమీ లేదు. ఈ ఆర్టికల్ రాయడానికి మీకు హార్డ్లీ 5 to 10 minutes మించి పట్టదన్నమాట. సో మీరు ఇది కూడా రాయాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఈ కంటెంట్ని మీరు డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసి చాట్ జీపీటీ ఓపెన్ చేసి రీరైట్ దిస్ అని యాడ్ చేసిన తర్వాత కోడ్స్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ ఇవ్వాలి. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే ఈ చాట్ జీపీటీ మనం కాపీ చేసిన కంప్లీట్ టెక్స్ట్ని రీరైట్ చేసేసి ఫ్రెష్ కంటెంట్గా మనకి ఇస్తుంది అనమాట. సో ఈ కంటెంట్ని మనం డైరెక్ట్గా కాపీ చేసుకుని ఇక్కడ మన వర్డ్ ప్రెస్ యాడ్ న్యూ పోస్ట్ విండోలో పేస్ట్ చేసుకోవాలి. సో కంటెంట్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ టైటిల్ కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే టైటిల్ ఉంది కదా, టైటిల్ని కూడా మనం చాట్ జీపీటీలో రీరైట్ దిస్ అని కొటేషన్స్లో మనం ఆ టైటిల్ని ఇస్తే కనుక మనకు కూడా ఒక ఫ్రెష్ టైటిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెష్ టైటిల్ అయితే వచ్చింది. దీన్ని నేను కాపీ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ విండోలో పేస్ట్ చేసేసా. సో ఇక్కడ మనం టైటిల్ యాడ్ చేసేసాం, కంటెంట్ కూడా ఫినిష్ చేసాం. ఇంకా మనం పబ్లిష్ చేయడానికి ఒక ఇమేజ్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ మనకి వీటితో పాటు ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, డైరెక్ట్గా ఈ ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకూడదు. దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయాలంటే ఐదర్ చాట్ జీపీటీలో కానీ లేదా క్యాన్వాలో కానీ ఆర్ ఎనీ ఏఐతో ఇమేజ్ జనరేట్ చేసే టూల్స్లో మీరు ఇలా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఒక ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏమని ఇచ్చానంటే క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ థాయిలాండ్ అండ్ ఏషియన్ క్రౌడ్ ఇన్ హరీ రన్నింగ్. సో ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. నేను ఈ 4 ఇమేజెస్లో ఏదైనా ఒక ఇమేజ్ని ఈ విధంగా ఫీచర్డ్ ఇమేజ్ కింద యాడ్ చేసేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫీచర్డ్ ఇమేజ్ విడ్త్ వచ్చేసి మినిమం 1200 పిక్సెల్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో నేను ఇదైతే 1200 పిక్సెల్స్ ఉండేటట్టుగా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా. సో నెక్స్ట్ మన ఆర్టికల్ విండోలో ఇక్కడైతే ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద సెలెక్ట్ ఫైల్స్ చేసుకోండి. మన ఫైల్ని బ్రౌజ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని క్లిక్ చేయాలి. మనం ఇమేజ్ కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు సింపుల్గా పబ్లిష్. మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ప్రివ్యూలో ఈ విధంగా మనం ఆర్టికల్ పబ్లిష్ చేసాం అనమాట. సో ఈ విధంగా ఎంత సింపుల్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ ఎర్త్క్వేక్ టాపిక్ మీద మనం ఒక ఆర్టికల్ అయితే 10 minutesలో పబ్లిష్ చేసాం అనమాట. ఇదే విధంగా మీరు డైలీ ఒక 3 to 5 ట్రెండింగ్ టాపిక్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఈ ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేస్తే కనుక మీ కంటెంట్ అనేది, మీ ఆర్టికల్స్ అనేది గూగుల్ డిస్కవర్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ గూగుల్ డిస్కవర్ ఏంటంటే మీ మొబైల్లో గూగుల్ యాప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ యాప్ను మీరు ఓపెన్ చేస్తే మీకు కొన్ని సజెస్టెడ్ ఆర్టికల్స్ వస్తాయన్నమాట. మీ సెర్చ్ హిస్టరీ మీద, మీ బ్రౌజింగ్ హ్యాబిట్స్ మీద, మీకు ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్స్ మీద మీకు ఈ ఫీడ్ అనేది కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఈ న్యూస్ టాపిక్స్ ఎవరైతే చదవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి మీ ఆర్టికల్స్ వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల మీ ఫేవరెట్ యూట్యూబర్స్కి ల్యాక్స్లో వితిన్ 1 dayలోనే ల్యాక్స్లో వ్యూస్ ఏ విధంగా వస్తున్నాయో మీ బ్లాగ్కి కూడా ల్యాక్స్లో వ్యూస్ అయితే సింగిల్ డేలో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. ఎంత సింపుల్గా ఈ కంటెంట్ పబ్లిష్ చేస్తే నిజంగానే ల్యాక్స్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో ఇక్కడ మీకు ఒక 3 వెబ్సైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది తెలుగు వెబ్సైట్, ఇది హిందీ
అండ్ ఇది ఇంగ్లీష్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వెబ్సైట్స్ని మీరు ఓపెన్ చేసుకోండి, కంప్లీట్గా స్పై చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ ఎవ్రీడే ట్రెండింగ్ టాపిక్స్ మీద కంటెంట్ అయితే పబ్లిష్ చేస్తూ ఎవ్రీ మంత్ 3 lakhs నుంచి 5 lakhs వరకు ఎర్న్ చేస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఒక జాబ్ సీకర్ అయినా, జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఆర్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయినా, ఆర్ ఎవరైనా సరే మీరు డైలీ ఒక 1 hour అయితే స్పెండ్ చేసి ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద కంటెంట్ క్రియేషన్ అయితే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదంతా చెప్తున్నావు కదా బ్రో, అసలు నువ్వు ఎర్న్ చేస్తున్నావు అనే క్వశ్చన్ అయితే మీకు రావచ్చు. సో ఇవి నా స్క్రీన్ షాట్స్ అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కూడా ఇంగ్లీష్లో ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీద బ్లాగింగ్ అయితే చేస్తూ ఎవ్రీ మంత్ lakhsలో అయితే ఎర్న్ చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ అనేది నేను ఎర్న్ చేస్తున్న వేస్లో వన్ ఆఫ్ ద వే అన్నమాట. మీరు కూడా ఇలాగే జెన్యూన్గా ఇంట్లో ఉంటూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉంటూ చాలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకునే జెన్యూన్ మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ని నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. So stay tuned.